శాస్త్రాలు పురాణాల ప్రకారం ముఖ్యంగా విష్ణు పురాణం మరియు భాగవతం లక్ష్మీదేవి జన్మ రహస్యం మరియు భూమిపైన మొదటి అడుగు. నమస్కారములు. ఐశ్వర్యానికి ఆది దేవత లోకమాత అయిన లక్ష్మీదేవి జన్మ రహస్యం మీకు తెలుసా? పురాణాల ప్రకారం లక్ష్మీదేవి 2 సార్లు జన్మించింది. మొదటిసారి భృగు మహర్షి మరియు ఖ్యాతి దంపతులకు కుమార్తెగా జన్మించింది. కానీ దుర్వాస మహర్షి శాపం వల్ల దేవేంద్రుడు తన ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు లక్ష్మీదేవి అంతర్ధానమై పాల సముద్రంలో కలిసిపోయింది. రెండవసారి దేవదానవులు అమృతం కోసము క్షీరసాగర మథనం చేసినప్పుడు ఆ పాల సముద్రం నుండి అత్యంత లావణ్యవతిగా పద్మాసనంపై కూర్చుని లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అందుకే ఆ తల్లిని సాగర పుత్రి అని కూడా అంటారు. భూమికి ఎందుకు వచ్చింది? సరే, వైకుంఠంలో విష్ణుమూర్తి చింత ఉండే అమ్మవారు భూమికి ఎందుకు వచ్చింది? దీని వెనుక ఒక కథ ఉంది. భృగు మహర్షి ఒకసారి త్రిమూర్తులను పరీక్షించే క్రమంలో వైకుంఠానికి వెళ్తాడు. యోగ నిద్రలో విష్ణుమూర్తి గమనించగా ఆయన వక్ష స్థలంపై తంతాడు. విష్ణుమూర్తి శాంతంగా ఉన్నప్పటికీ ఆయన వక్షస్థలంలో నివసించే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. తన నివాసాన్ని అవమానించిన చోట ఉండలేనని విష్ణుమూర్తిని వదిలి భూలోకానికి చేరుకుంటుంది. అలా అమ్మవారు ఐశ్వర్య ప్రదాయినిగా మానవాళికి అనుగ్రహించడానికి భూమిపై అడుగు పెట్టింది. భూమిపై మొదటిసారి వెలసిన ప్రదేశం. లక్ష్మీదేవి భూమిపై మొదటిసారి ఎక్కడ వెలిసింది అనే విషయంలో పురాణాల ప్రధానంగా కోల్హాపూర్, మహారాష్ట్ర వాస్తవన ఉంది. దీనికి దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. వైకుంఠం వదిలిన తర్వాత అమ్మవారు ఇక్కడే తపస్సు చేసిందని, ఇప్పటికీ అమ్మవారు ఇక్కడ కరవీర నివాసినిగా కొలువై ఉందని భక్తుల నమ్మకం. మరికొన్ని పురాణ గాథల ప్రకారం వెంకటేశ్వర స్వామి కోసం వెతుకుతూ అమ్మవారు కరవీర క్షేత్రంలో వెలిసింది. అందుకే తిరుమల వెళ్ళిన భక్తులు కోల్హాపూర్ లక్ష్మీదేవిని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణం అవుతుందని అంటారు. ముఖ్యమైన ముగింపు మాటలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగానే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా అష్టలక్ష్మి రూపాల్లో మనల్ని కాపాడుతుంది. నిత్యం సాక్షిగా ఉండి దీపం వెలిగించి అమ్మవారిని స్మరిస్తే ఆ తల్లి కటాక్షం మనపై తప్పగా ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం మహాలక్ష్మ్యో నమః.